హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన ఆసిలేషన్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, అయితే ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది సార్ అని అంటే, ఎవరైతే క్లాస్ 11th ఉన్నారో ఇంకా 12th ఉన్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అయితే 100% యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ టార్గెట్ సిరీస్లో మనము బోర్డ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా, టార్గెట్ సిరీస్ అంటేనే బోర్డ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉందా? ఎస్. సో బోర్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి టార్గెట్ సిరీస్లో మనమైతే డిస్కస్ చేస్తాం నాన్న. సరేనా? రైట్. సో ఇప్పటి వరకు సీరియస్గా మీరు జేఈకి, నీట్కి ఇంకా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే ఉండొచ్చు కదా. రైట్. సో ఇప్పుడు ఈ టైం వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన టైం కాబట్టి బోర్డ్ ఎగ్జామ్ పైన కూడా మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి సో దానికి సంబంధించిన సిరీస్ పేరే టార్గెట్ సిరీస్ నాన్న. ఓకేనా, అయితే ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి 45 days ఉంటుంది. ఈ 45 days కనుక మీరు డైలీ చూసినారనుకోండి, 100% మీకు ఫిజిక్స్లో కాదు, ఇక మొత్తం బోర్డ్ ఎగ్జామ్లో 950+ అయితే ఖచ్చితంగా వస్తాయి నాన్న. ఓకేనా, అయితే మీరేం చేస్తారు, జనరల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక కాలేజ్లోనే ఉంటారు. ఇంటికి రాగానే రివిజన్ చేసుకుంటారు కదా, ప్రతి ఒక్క బుక్ అంటే ప్రతి ఒక్క చాప్టర్ ఓపెన్ చేసి ఇక చదవడము, చూడుకుంటూ రాసుకోవడము అట్లాంటివి అయితే చేస్తారు కదా. రైట్. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి అని అంటే, కాలేజ్ నుంచి రాగానే ఈ టార్గెట్ సిరీస్ ఉన్న వీడియోస్ కనుక కంప్లీట్గా చూసినారనుకోండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడ టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫిజిక్స్ అయింది, నెక్స్ట్ మళ్ళీ మీకు కెమిస్ట్రీ వస్తుంది, దాని తర్వాత బయాలజీ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎందుకంటే ఇప్పుడు ఇది డిసెంబర్ దగ్గర 20, ఈరోజు డేట్ ఏంటి, December 18 కదా, December 18. సో బోర్డ్ ఎగ్జామ్కి జస్ట్ మనకు ఒక 2 months టైం ఉన్నది కాబట్టి ఈ 2 monthsలో బోర్డ్ ఎగ్జామ్ పైన సీరియస్గా ఫోకసింగ్ అయితే చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంటే, బోర్డ్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, జేఈకి, నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అయితే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా డెడ్ ఈజీ నాన్న. సార్ ఇప్పటి వరకు నేను అసలు బుక్కే ముట్టలేను సార్, ఇన్ని రోజుల నుంచి నేను ఎంజాయ్ చేసిన, సరే ఏదో చదివినా కాబట్టి ఏదో చదివినా అట్లా అన్నీ మర్చిపోయినాను సార్, ఇప్పుడైతే ఫ్రెష్గా నీట్గా చదువుతాను, మరి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నేను పక్కా మంచి మార్కులు వస్తాయా సార్ అంటే, మంచి మార్కుల కంటే ఎక్కువనే వస్తాయి, 950+ వస్తాయి నాన్న. ఓకేనా, జస్ట్ 45 days ఈ కోర్స్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓకే, సో పక్కా అయితే వస్తాయి. చలో, సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఆసిలేషన్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, అయితే ఈ ఆసిలేషన్ చాప్టర్లో మనకు సో చూడండి, 2 marksకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఏమీ రావో, అట్లనే 4 marksకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఏమీ రావో. సో 8 marksకి సంబంధించిన క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది నాన్న. ఓకేనా, ఆసిలేషన్ చాప్టర్లో 8 marks క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఈ 8 marks క్వశ్చన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ అయితే చేద్దాం. ఓకేనా, రైట్. చలో చూడండి, సో ఈ ఆసిలేషన్ చాప్టర్లో 2 marksకి సంబంధించిన క్వశ్చన్స్ రావు కాబట్టి దీని గురించి డిస్కస్ చేసే అవసరం లేదు. 4 marksకి కూడా సంబంధించినవి రావు కాబట్టి వద్దు. ఓన్లీ 8 marksకి సంబంధించిన క్వశ్చన్సే ఈ చాప్టర్ నుంచి వస్తాయి. దీంట్లో కూడా ఈ చాప్టర్లో మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఈ 2 క్వశ్చన్స్ కనుక మీరు పర్ఫెక్ట్ అయినారనుకోండి, 100% మీ పాకెట్లో 8 marks ఉన్నట్టే. సరేనా, రైట్. సో ఈ 8 marksకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ అయితే చేద్దాము. చాలా అంటే చాలా ఈజీ, డెడ్ ఈజీగా మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ derive an equation for its time period. What is seconds pendulum? ఓకేనా, అయితే ఇక్కడ సింపుల్ పెండులం గురించి అయితే మనము డిస్కస్ చేయాలి. సో సింపుల్ పెండులం ద్వారా మనము ఒక టైం పీరియడ్ అయితే కనుక్కోవాలన్నమాట. ఓకేనా, షో దట్ ద మోషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డిరైవ్ ఎన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సెకండ్స్ పెండులం అంటే ఏంటో
మనం ఒక డెఫినేషన్ అయితే రాయాలి. సెకండ్స్ పెండులం అంటే ఏంటి? ఏ పెండులం హూస్ టైం పీరియడ్ ఈస్ 2 seconds. అయిపోయింది ఇంతే. ఏ పెండులం హూస్ టైం పీరియడ్ ఈస్ 2 seconds ఈస్ కాల్డ్ అస్ సెకండ్స్ పెండులం. అయిపోయింది ఇక. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఇది సింపుల్ పెండులం గురించి అయితే కొంచెం డీటెయిల్గా అయితే డిస్కస్ అయితే చేద్దాము. ఇక్కడైతే మీకైతే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. టు షో దట్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈస్ సింపుల్ హార్మోనిక్. ఇక ఈ స్టోరీలు అయితే రాయాలి. ఆ స్టోరీ ఏంటి అన్నది నేనైతే చెప్తాను చూడండి. ఓకే, ఆ స్టోరీకి సంబంధించింది ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా డయాగ్రామ్ అయితే ఇది మీకు క్లియర్గా కనిపిస్తలేదు కాబట్టి డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక రిజిడ్ సపోర్ట్. రిజిడ్ సపోర్ట్ అంటే పైన ఉన్న గోడ అనమాట. ఈ గోడకు ఎక్స్ప్లెనేషన్లో ఇదే రాయండి, కొత్తగా ఏం అవసరం లేదు. ఒక దారం తీసుకొని ఓకే ఆ గోడ కట్టేసేయండి. ఓకే, కింద ఈ ఫ్రీ ఎండ్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక బాబ్ పెట్టండి. బాబ్ అంటే ఒక బాల్ లాగా. ఓకేనా? చలో ఇప్పుడు అయితే ఈ దారం యొక్క లెంత్ ఎల్. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి, ఇదే రాయాలి. ఇక సింపుల్ పెండులం ఎట్లుంటుంది అని అంటే సింపుల్గా ఉంటుంది సార్ కదా. సింపుల్గా ఒక దారం ఒక బాబ్ అంతే. ఇక సింపుల్ పెండులం ఇట్లానే ఉంటుంది. సరేనా? దీని యొక్క మాస్ ఎంత అనుకుందాం? ఎం అయితే అనుకుందాం. సరేనా? అయితే ఇప్పుడు దీన్ని నేనేం చేసినానంటే డిస్ప్లేస్ చేసిన. ఏం చేసినాను? డిస్ప్లేస్ చేసిన. కొంచెం పక్కకైతే జరిపినాను. ఓకేనా? ఎంత యాంగిల్ జరిపినారు సార్ అని అంటే టీటా అనే యాంగిల్ని అయితే డిస్ప్లేస్ అయితే చేసినాను. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టీటా అనేది వెరీ స్మాల్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, టీటా ఈజ్ స్మాల్ యాంగిల్, వెరీ స్మాల్ చిన్న యాంగిల్ అయి ఉండాలి. ఓకేనా? మరీ ఇంతగానం దూరము డిస్ప్లేస్ చేయొద్దు. చిన్న యాంగిల్ ద్వారా డిస్ప్లేస్ చేస్తేనే అది టు అండ్ ఫ్రో మోషన్ అయితే పర్ఫామ్ చేస్తుంది కదా. ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసినామో ఏమవుతుంది? ఇది ఈ నుంచి ఇటు పోతుంది, మళ్ళీ ఈ నుంచి ఇటు వస్తుంది, మళ్ళీ ఈ నుంచి ఇటు పోతుంది, మళ్ళీ ఈ నుంచి ఇటు పోతుంది కదా. అంటే టు అండ్ ఫ్రో మోషన్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఏదైతే టు అండ్ ఫ్రో మోషన్ని పర్ఫామ్ చేస్తుందో అవునా, అది ఎస్హెచ్ఎం కిందికి అయితే వస్తుంది మనకు. అవునా కదా? రైట్. సో ఎస్హెచ్ఎం యొక్క కండిషన్ ఏంటి అంటే ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలా? ఎస్హెచ్ఎం అది పర్ఫామ్ చేస్తున్నది లేదు అన్న విషయం ఎట్లా తెలుస్తుంది అని అంటే ఒకే ఒక ఆధారం ఉన్నది. అదేంటంటే ఇది తిరుగుతుంది కదా, అటు ఇటు తిరుగుతుంది కదా. తిరిగేటప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ ఎట్లుండాలి అని అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అయి ఉండాలి. ఓకేనా? ఇట్లా ఉంటే అది 100% అది ఎస్హెచ్ఎంని పర్ఫామ్ చేస్తున్నట్టు. ఓకే సార్, ఇక్కడ వై రాసినారు ఏం సార్ అంటే ఎక్స్ కూడా రాయొచ్చు అంటే ఎక్స్ కూడా రాయొచ్చు. ఓకేనా? ఎక్స్ కూడా మీరు రాయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మరి ఎక్స్ రాయమంటారా? అంటే ఏం లేదు, ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్లా మూవ్ అవుతున్నట్టు, వై యాక్సిస్ అంటే ఇట్లా అన్నట్టు. ఓకేనా? సో పార్టికల్ అనేది పైకి కిందికి పోతే డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్ అంటాం. ఇన్ కేస్ పార్టికల్ అనేది ఇట్లా పోతే ఏమంటాము? డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి అయితే అంటాం. అంతే. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎట్లా తిరుగుతున్నది? సో ఇది చూడండి, ఇట్లా పోతుంది కదా. అవునా? అంటే మొత్తానికి యాంగిల్ అనేది చాలా చిన్నది కాబట్టి ఇది ఆల్మోస్ట్ మీకు స్ట్రేట్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా? స్ట్రేట్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది, అంతేనా కదా? ఎక్స్ యాక్సిస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా? ద డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ లాగా తీసుకుంటున్నాను. సరేనా? ఓకేనా? నో ప్రాబ్లం కదా. రైట్. సో ఇప్పుడు రండి, అంటే ఎక్కడికి వెళ్ళి ఎస్హెచ్ఎం అయితే పర్ఫామ్ చేస్తుంది కదా. టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్, అంతే కదా. ఇదేమో ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది వచ్చేసి మీన్ పొజిషన్. ఆల్మోస్ట్ ఇది స్ట్రేట్ లైన్ లెక్కన కనిపిస్తుంది కదా. అవునా? యాంగిల్ అనేది చాలా చిన్నది కాబట్టి ఇది ఆల్మోస్ట్ స్ట్రేట్ లైన్ లెక్క కనిపిస్తుంది. అంటే టు అండ్ ఫ్రో మోషన్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది ఎస్హెచ్ఎం కిందకి అయితే తీసుకుంటాము. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా ప్రూవ్ చేస్తాం సార్ అంటే నేను చూపిస్తాను. ఓకేనా? మొత్తానికైతే ఇక్కడ క్వశ్చన్లో కూడా అదే ఇచ్చిండు. ఒక పెండులం అనేది ఎస్హెచ్ఎం ఆల్రెడీ పర్ఫామ్ చేస్తుంది అని అంటే ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నది అని అంటే యాంగిల్ చిన్నది అయ్యే ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది ఇది. ఓకేనా? రైట్. ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకేమొస్తుంది? ఒమేగా స్క్వేర్.
కదా, ప్రొఫెషనల్ సింబల్ తీసేస్తే ఒమేగా స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకేనా, ఎస్హెచ్ఎంది కండిషన్ అన్నట్టు ఇది. ఓకేనా, క్లియరేనా? అయితే ఇప్పుడు చూడండి సో దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నా, ఏమైనా ప్రాబ్లం లేదు. సో అది ఇక్కడ కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. అకోర్స్ భూమి అయితే లాగుతుందా లాగదా? లాగుతుంది. సో ఈ యాంగిల్ ఏంది అన్న టీటా. సో ఈ యాంగిల్ టీటా అయితే ఏమవుతుంది? అకోర్స్ బరొబ్బర్ టీటానే అవుతుంది కదా, రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది అంటే కాస్ టీటా ఉంటుంది నాన్న. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఎంజీ కాస్ టీటా. నీట్కి, జేఈకి, ఎంసెట్కి ఎవరైతే సీరియస్గా ఇప్పటి వరకు ప్రిపేర్ అయినారో వాళ్ళు మాత్రం ఫట్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళకి ఇష్యూ లేదు. ఎవరికి ప్రాబ్లం ఫేస్ అవుతుంది అంటే, నేను ఇప్పుడే ముట్టినాను సార్ నా లైఫ్లో, ఇప్పుడే ఫస్ట్ ఇయర్, ఇప్పటి వరకు నేను అటు తిరగడం ఇటు తిరగడము, అటు పోవడం ఇటు పోవడము, ఇక దానిలో టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. కానీ ఒక 2 నెలలన్నా కానీ మంచి ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తే చాలు సార్ అనుకునే వాళ్ళకు కొంచెం టఫ్గానే పోవచ్చు. ఎందుకంటే గిడ టీటా ఉంటే గిడ ఎంజీ కాస్ టీటా ఎట్లా వచ్చింది అన్నట్టు డౌట్ ఉంటుంది, తప్పేం లేదు. ఎందుకంటే ఇక మీరు స్టార్టింగ్ నుంచి బేసిక్స్ లేవు కాబట్టి, అఫ్కోర్స్ బోర్డ్ ఎగ్జామ్ పైననే మీరు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు అయితే బై హార్ట్ అయితే చేయాలి ఇక. ఓకేనా, నీట్కి, జేఈకి, ఎంసెట్కి అయితే ఢోకానే లేదు ఇక వాళ్ళకు. నేను చెప్పేది పట్ 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 అర్థమైపోతుంది. ఓకేనా, ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ ఇంకా స్పీడ్ చెప్పండి సార్, ఇంకెందుకు టైం వేస్ట్ దీంట్లో అని అనుకుంటారు వాళ్ళు. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఏముంటుంది అంటే సైన్ టీటా ఉంటుంది. ఓకేనా, ఇది ఏంటి అంటే ఇది డిస్ప్లేస్మెంట్, ఇది డిస్ప్లేస్ చేసిన కొంచెం ఎక్స్ అనే దూరం ఇట్లా జరిపిన అన్నట్టు, ఎక్స్ అనే దూరం ఇట్లా జరిపిన. ఓకేనా, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ స్ట్రేట్ లైన్లో లెక్క ఉంటుంది ఎక్స్ యాక్సిస్లోనే. ఓకేనా, అయితే ఇప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? ద రీస్టోరింగ్ ఫోర్స్. దీన్ని కిందికి లాగుతున్నది. అఫ్కోర్స్ ఇది ఇటు వస్తున్నది అని అంటే ఇటు ఎవరు లాగుతున్నారు దీన్ని? ఎవరు లాగుతున్నారు సార్? ఎంజీ సైన్ టీటా ఇటు వస్తుంది కదా. ఫోర్స్ ఏది నాన్న? గీడుంటేనేమో భూమి లాగుతున్నది కింద, ఈడుంటే భూమి లాగుతున్నది. కానీ ఇది లాగితే ఇది కింద తెగిపోయి పడుతుందా? పడతలే. కానీ ఇటు పోతున్నది అంటే ఇటు పోతున్నదంటే ఇటు ఎవరు లాగుతున్నారు? ఎంజీ సైన్ టీటా లాగుతున్నది. అవునా, మైనస్ ఎంజీ సైన్ టీటా. ఓకేనా, మైనస్ ఎంజీ సైన్ టీటా అన్నట్టు. రీస్టోరింగ్ ఫోర్స్. ఓకేనా, ఇట్లా తిరుగుతున్నది. దాన్ని తిప్పడం ఎవరు లాగుతున్నారు? ఈ ఫోర్సే అన్నట్టు. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా, ఎంఏ అని అందరు తెలుసు కదా. తెలుసు సార్. ఓకే, చలో ఇప్పుడు ఎంకి ఎం అయితే పోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ జీ సైన్ టీటా ఇదే వచ్చింది కదా, మైనస్ జీ సైన్ టీటా. ఓకే, సైన్ టీటా. అయితే ఇక్కడ పాయింట్ ఉన్నది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మనం తీసుకునే టీటా అనేది చాలా చిన్నది కాబట్టి హియర్ సైన్ టీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ టీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టీటా. ఇఫ్ టీటా ఈస్ వెరీ స్మాల్, ఇది చూడండి, ఇఫ్ టీటా ఈస్ వెరీ స్మాల్ దెన్ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సైన్ టీటా కానీ టాన్ టీటా అనేది టీటా అయిపోతుంది. ఓకేనా, అప్పుడు మీకు మొత్తానికి ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ఇంటూ టీటా అయితే వచ్చింది కదా. అయితే ఎస్హెచ్ఎం యొక్క కండిషన్ ఏంటి అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అయి ఉంటుంది. ఏ ప్లేస్లో మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ రాసుకోండి. ఏ ప్లేస్లో మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ రాసుకోండి. ఓకేనా, మైనస్ జీ ఇంటూ టీటా, మైనస్ జీ ఇంటూ టీటా, మైనస్ పోయింది, ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఇంటూ. ఓకే, అయితే చిన్న బేసిక్ ఫార్ములా, ఇక్కడ టీటా ఉంది కదా, టీటాది ఫార్మ్ ఏంటంటే ఆర్క్ బై రేడియస్. ఆర్క్ బై యాంగిల్ ది ఫార్మ్ ఏంటంటే ఆర్క్. మనం ఈ నుంచి లీడ్కి జరిపినాం కదా, ఎంత జరిపినాం? ఈ నుంచి లీడ్కి ఎక్స్ అనే డిస్టెన్స్ అయితే జరిపినాం కదా, మనం డిస్ప్లేస్ చేసినాం. ఎక్స్ని ఏంటంటే ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం, డిస్ప్లేస్డ్ చేసినాము మనము. ఓకేనా, ఈ నుంచి లీడ్కి జరిపినాము. ఓకే, యాంగిల్ ది ఫార్ములా ఏంటి అంటే ఆర్క్ బై రేడియస్. ఓకేనా, యాంగిల్ ది ఫార్ములా ఏంటంటే ఆర్క్ బై రేడియస్. ఈ ఆర్క్ అంటే ఎక్స్, రేడియస్ అంటే ఏంటి? ఇది చూడండి, ఈ నుంచి లీడ్ జరిపినాం కదా, రేడియస్ అంటే ఇది కదా, ఇది గుండ్రంగా తిరుగుతున్నది అంటే ఇది లెంతే కదా, ఇది ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నదంటే ఇక్కడ రేడియస్ ఏమవుతుంది? లెంతే కదా.
అవును, ఆర్ బై రేడియస్ అంటే ఎల్. అంటే టీటా ప్లేస్లో ఎక్స్ బై ఎల్ రాసుకోండి. ఎక్స్ బై ఎల్, ఎక్స్ పోయింది. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్ అయితే వచ్చింది కదా. అవును, ఒమేగా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్. సో ఇక్కడ చూడండి, నేను ఏదైతే చెప్తున్నానో కొత్తగా లైఫ్లో, మీ లైఫ్లో ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పటివరకు ప్రిపేర్ కాలేను అనే స్టూడెంట్స్ ఉంటారు చూడండి, రియల్గా చెప్తున్నాను, వాళ్ళకి అర్థమైతే బెస్టే. ఎందుకంటే ఇక మీరు ఇప్పటివరకు బుక్ ముట్టలేరు. చిన్న చిన్న బేసిక్ పాయింట్స్, ఈ సైన్ టీటా ఏంటి, కాస్ టీటా ఏంటి, ఈ యాంగిల్ ఫార్ములా ఏంటి, ఈ రీస్టోరింగ్ ఫోర్స్లు ఏంటి, చిన్న చిన్న విషయాలు కూడా ఐడియా ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ మీరైతే బై హార్ట్ చేయాల్సిందే. మీరు కనుక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అయితే అసలు ఇది నథింగ్. మీకు రియల్గా చెప్పాలంటే నేను మీకు 2 నిమిషాల్లో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకేనా, మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళు నేర్చుకొని ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేసే ఉంటారు కాబట్టి ఈజీనే కదా, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న పాయింట్స్ అయితే బై హార్ట్ చేయాల్సిందే. అక్కడైతే ఎవరు హెల్ప్ చేయలేరు నాన్న. ఓకే రైట్. అయితే ఇప్పుడు టైం పీరియడ్ కనుక్కోవాలి కాబట్టి టైం పీరియడ్ది ఫార్ములా ఏంటి అంటే 2π/ω. ఓకేనా రైట్. సార్ ఈ 2π/ω ఎట్లా వస్తుంది సార్ అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను, చిన్న చిన్న ఫార్ములా బై హార్ట్ చేయాలి. కాంపిటేటివ్కి ఎవరికైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో వాళ్ళు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ పట్ 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 చెప్తూనే ఉంటారు ఇక. అవును, ఎందుకంటే మొత్తం నేర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి కామన్ అనిపిస్తుంది అయితే. ఓకేనా సార్, ఇంకా స్టెప్లు వేసుకోండి సార్, ఈ పాటికి క్వశ్చన్ అయిపోవాలి సార్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళకి మాత్రం ఇది ఎట్లా వచ్చింది అబ్బా అని ఆలోచిస్తారు. కానీ ఇక మీరు ఇప్పుడు 2 నెలలు చదువుతున్నారు కాబట్టి సంవత్సరం మొత్తం అనేది అఫ్కోర్స్ కొన్ని పాయింట్స్ అయితే బై హార్ట్ చేయాలి నాన్న. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఇట్లా ఉంటుంది. అవునా, సింపుల్ పెండలం అంటే సింపుల్గా ఉంటుంది. ఓకే, సింపుల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక దారం ఉంటుంది, గీడ ఒక బాబు ఉంటుంది, పైన ఇట్లా గోడకు కట్టేసేయాలి అంతేనా. దీన్ని పట్టుకొని ఇట్లా నూకేస్తే కొంచెం డిస్ప్లేస్ అంటాం. ఓకే, దీన్ని ఇట్లా తీసుకుపోయినా కదా డిస్ప్లేస్ చేస్తే ఏమవుతుంది, రిలీజ్ చేస్తే రుయి 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 అనుకుంటే తిరుగుతుంది. అంటే ఇట్లా తిరిగేదాన్నే మనం ఏమంటామో సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి అంటాము. అంటే జనరల్గా ఆసిలేటరీ మోషన్ అంటాం ఇట్లా తిరిగేదాన్ని. ఓకేనా, అయితే ఈడ ఏంటి అంటే టు అండ్ ఫ్రో మోషన్ అనాలి అన్నట్టు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇట్ ఈస్ అ పర్ఫార్మింగ్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ అంటే ఇక్కడ. ఓకేనా, అయితే ఇది ఎస్హెచ్ఎం అయితే పర్ఫామ్ చేస్తుంది. సో దీనిలో కండిషన్ ఏంటి అంటే మరీ పెద్ద యాంగిల్ని పెట్టుకొని తిప్పొద్దు. ఎస్హెచ్ఎంలో కండిషన్ ఏంటి అంటే ఈ సింపుల్ పెండలం మీద చిన్న డిస్ప్లే చేయండి, చిన్న యాంగిల్ అయి ఉండాలి. మరీ 45 degrees 90 degrees అట్లా పెట్టకండి, చిన్న యాంగిల్ 4 degrees 5 degrees చిన్న యాంగిల్ అట్లా కనిపించినట్టు. ఎట్లా ఉంటుంది అది సార్ ఇట్లా ముందటనే డిస్ప్లేస్ అయినట్టు ఉంటుంది కదా. అంటే టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్ఎం అన్నట్టు. క్వశ్చన్లో ఆల్రెడీ ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి ఇచ్చేసిండు, ఆల్రెడీ ఇచ్చేసిండు కాబట్టి దీనికి సంబంధించిన టైం పీరియడ్ ఏమొస్తుంది. ఈ టైం పీరియడ్ అంటే ఏంటి, టైం టేకెన్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి కోసం ఎంత టైం తీసుకుంటుంది. ఆసిలేషన్ అంటే ఏంటి సార్ అంటే ఇట్లా ఇటు దొరుకుతుంది కదా, ఈ నుంచి స్టార్ట్ చేసిన ఓకే ఇక్కడ రిలీజ్ చేసిన రుయి అనే వరకు మీన్ పొజిషన్ పోయింది, మీన్ నుంచి ఎక్స్ట్రీమ్కి పోయింది, ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి వచ్చింది, మీన్ నుంచి ఎక్స్ట్రీమ్కి పోయింది. వీడికి చేరుకోగానే ఓకే ఈ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆడికే చేరుకోవడానికి కోసము ఎంత టైం పట్టింది, ఆ పట్టిన టైంనే మనం ఏమంటాం టైం పీరియడ్ అని చెప్పేసి అయితే అంటాం నాన్న. ఓకేనా, టైం పీరియడ్ అయితే అని అంటాము. ఫార్ములా ఏంటి 2π/ω. ఒమేగా అంటే ఏంటి ఇది కదా, 2π/ω. ఒమేగా అదేంటి √g/L. సో మొత్తానికైతే ఏమొచ్చింది 2π√L/g అనమాట. ఓకేనా, అయితే దీనిలో కూడా ఇక టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం ఏంటి అంటే ఇదే. దీన్ని నేను 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. కానీ బోర్డ్ ఎగ్జామ్స్కి కాబట్టి కొంచెం కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి కొంచెం ఇట్లయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సరేనా రైట్. సో T = 2π√L/g నాన్న. క్లియర్ అయినది. ఓకే, అయితే ఈ దాంట్లో మీరు కొన్ని పాయింట్స్ అయితే రాసుకోవచ్చు లాస్ ఆఫ్ సింపుల్ పెండలంలో. ఫస్ట్ కేస్ ఏంటి అంటే టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద పెండులం. సెకండ్ పాయింట్, టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, జీ అంటే యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా? టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ఇక్కడ ఫార్ములాలో మాస్ ఉందా? మాస్ అయితే లేదు. ఇక దీనిలో కండిషన్స్ ఉంటాయి. T1 దీని ఒక ఫార్ములా రాయండి అంటే T1/T2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L1/L2. దీనిది T1/T2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ G2/G1. అవునా? ఇదైతే మాస్ పైన అయితే ఆధారపడతలేదు కాబట్టి ఇది రాసే అవసరం లేదు. ఓకేనా? వాట్ ఈస్ సెకండ్స్ పెండులం? దీనిలోనే టైం పీరియడ్ అనుకున్నాం, సింపుల్ పెండులంది. అట్లానే దీనిలో అడిగింది కదా వాట్ ఈస్ సెకండ్స్ పెండులం అని. ఓకే, హూస్ టైం పీరియడ్ ఈస్ 2 seconds ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్. అంటే 2 seconds తీసుకోవాలి. ఈ నుంచి రిలీజ్ చేస్తే అది పక్కా 2 seconds తర్వాత మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి. అటువంటి పెండులంని మనం సెకండ్స్ పెండులం అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇదైతే క్లియర్ అయినా ఇక రైట్. చలో, దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఉంది ఇక అదే ఇక మొత్తానికి అయితే ఫార్మ్ అయితే ఇదే వచ్చింది. ఓకే, ఏ పెండులం హూస్ విత్ టైం పీరియడ్ 2 seconds ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్స్ పెండులం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ అన్నా కదా, ఇక నిజంగా చెప్పాలంటే ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతాయి. నా 2 క్వశ్చన్లు 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఓకే, ఇక కొంతమంది ఉంటారు కదా ఇక కాంపిటేటర్స్కి కాంపిటీషన్, ఇది ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకి ఈజీనే. 10 నిమిషాల్లో వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి అన్నది స్టోరీ. కానీ ఇప్పటివరకు బుక్ ముట్టని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఈ టైం అయితే తీసుకుంటున్నాను. ఓకే, మరీ డెప్త్ కాకుండా ఎగ్జాక్ట్లీ ఏంటి, ఏ పాయింట్స్ వాడాలి, ఎట్లా రాయాలి అన్న విషయం అయితే ఇక్కడ చెప్తున్నాను. ఈ పాయింట్స్ రాయండి, 8 మార్క్స్కి 8 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. SHM అంటే ఏంటో డిఫైన్ చేయండి అంటున్నాడు. షో దట్ ద మోషన్ ఆఫ్ పాయింట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్. ఏంటి అంటే ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ రాయండి అంటున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఏందది సింపుల్ హార్మోనిక్ మోషన్లో. సో ఏ బాడీ విచ్ పర్ఫార్మ్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్, ఇగో to and fro motion of a particle along a straight line about a fixed point is said to be simple harmonic motion when the acceleration is always proportional to displacement but opposite in direction. ఇవి డెఫినేషన్లు బై హార్ట్ చేసి రాయాలి కాబట్టి అది ఎట్లున్నదో అట్లా రాయండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సార్ అని అంటే సింపుల్గా చెప్తా. ఒక పార్టికల్ అనేది ఖచ్చితంగా టు అండ్ ఫ్రో మోషన్ మూవ్ కావాలి. దాంట్లో ఓకే ఏ పార్టికల్ which perform to and fro motion about its mean position whose acceleration is directly proportional to displacement but opposite in direction. ఇది SHM ది కండిషన్ అన్నాం. ఓకేనా? అయితేనే SHM అని అంటాము. పక్కా దాని యొక్క యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ అయి ఉండాలి. ఓకేనా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్ప్లేస్మెంట్ అయి ఉండాలి, ఇంకా ఆపోజిట్లో అయి ఉండాలి. ఓకేనా? ఇక మళ్ళీ దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకోండి, ఇక మొత్తం ఇక చాప్టర్కి చాప్టర్ దిగిపోతుంది ఇక. ఓకేనా? మీకు ఎగ్జాక్ట్లీ బోర్డ్ ఎగ్జామ్ పరంగా ఏం రాయాలనో ఆ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్. ఏంటి అంటే ఒక పార్టికల్ తీసుకున్నా అది గుండ్రంగా ఓకే చలో ఇది దారం, చలో ఈ నుంచి వీడికి దారం, ఈడ చిన్న పార్టికల్ లేదా బాల్ తీసుకోండి. ఈ బాల్ని తీసుకొని గుండ్రంగా తిప్పుతున్నా ఇట్లా. ఓకే, గుండ్రంగా తిప్పుతున్నా. మరి ఇది గుండ్రంగా తిరుగుతున్న వస్తువు ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్ని పర్ఫామ్ చేస్తుందా అని అంటే పర్ఫామ్ చెయ్యది. సింపుల్ హార్మోనిక్ మోషన్ పర్ఫామ్ చేయాలంటే ఎట్లుండాలి? టు అండ్ ఫ్రో మోషన్ అయి ఉండాలి. అటు ఇటు పోతే దాన్ని టు అండ్ ఫ్రో అంటాం. ఇక్కడ గుండ్రంగా తిరుగుతుంది కదా సార్, గుండ్రంగా తిరుగుతుంది. మరి గుండ్రంగా తిరిగేది ప్రతిదీ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ని పర్ఫామ్ చేస్తుందా అని అంటే చెయ్యది, గుండ్రంగా తిరుగుతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటేనే టు అండ్ ఫ్రో మోషన్. ఇది సర్క్యులర్ మోషన్ అయిపోయింది కదా, అంటే సర్క్యులర్ మోషన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటామా? అనము. మరి ఇక్కడ అదే అంటున్నారు కదా సార్, ఒక పార్టికల్ గుండ్రంగా తిరిగితే అది SHMని పర్ఫామ్ చేస్తుందా అని అంటే చెయ్యది, ఎందుకంటే అది సర్క్యులర్ మోషన్ కదా. ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది అని అంటే
ఈ పార్టికల్ ఏదైతే సర్క్యులర్ పాత్లో తిరుగుతుందో దాని యొక్క ప్రొజెక్షన్ అలాంగ్ ద డయామీటర్ 100% అది ఎస్హెచ్ఎంని పర్ఫామ్ చేస్తుంది. సార్ అర్థం కాలేదు సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇగో ఈడున్నది, ఒక పార్టికల్ గుండ్రంగా తిరుగుతున్నది. ఓకేనా, ఇక్కడ గుండ్రంగా తిరుగుతున్నది పార్టికల్. ఓకేనా, అయితే ఇగో పార్టికల్ ఈడున్నది అనుకుందాం. దీన్ని నేను మీన్ పొజిషన్ అనుకుంటున్నా, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుంటున్నా, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుంటున్నా. అటు ఇటు పోతే ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది, పైకి కిందికి పోతే ఎస్ఎన్ చేస్తుంది, ఇట్లా పోతే ఎస్హెచ్ఎం, ఇట్లా పోయినా ఎస్హెచ్ఎంఏ. కానీ గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. ఎస్, గుండ్రంగా ఉన్న వస్తువు యొక్క ప్రొజెక్షన్ అలాంగ్ ఎనీ డయామీటర్ అది పక్కా ఎస్హెచ్ఎంని పర్ఫామ్ చేస్తుంది. చూపిస్తాడు అండి. ఇక ఈ పార్టికల్ ఇటు పోతుంది అనుకుందాం. అంటే ఫస్ట్ ఏడున్నది మీన్ పొజిషన్లో, దాని యొక్క ప్రొజెక్షన్ చూడండి, దాని యొక్క నీడని చూడండి. ఇక కింద సీదా. ఓకే, ఇది ఈడ చూసుకుంటే ఆ పార్టికల్ ఏడున్నట్టు ఈడ ఉన్నట్టు, అంతేనా? అలాంగ్ ద డయామీటర్లో చూడండి, పార్టికల్ ఈడున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ చూడండి ఈడున్నట్టు కదా. పార్టికల్ ఈడికి రాగానే ఇక్కడనే, అవును. మళ్ళీ పార్టికల్ ఈడికి ఎక్కువగానే ఏమైంది, దాని యొక్క ప్రొజెక్షన్ ఈడొచ్చింది. మళ్ళీ పార్టికల్ ఈడున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, ఈడికి వచ్చింది. అంతేనా? పార్టికల్ ఈడున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, పైకి అయితే పోయింది కదా. పార్టికల్ ఈడున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, ఇక్కడ పోయింది. అవునా? పార్టికల్ ఈడున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, ఇక్కడికైతే పోయింది. అవునా? మళ్ళీ ఈడికి వచ్చింది. ఇప్పుడు పార్టికల్ ఈడున్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, ఈడికి వచ్చింది. పార్టికల్ ఈడున్నప్పుడు ఇటు పోయేటప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, ఈడికైతే వచ్చింది కదా. అవునా? పార్టికల్ ఈడున్నది, దానికి ఇటు సైడ్ పోతున్నది, దాని యొక్క ప్రొజెక్షన్ ఏమైంది, ఈడికైతే వచ్చింది. అంతేనా కదా? అంటే దాని యొక్క ప్రొజెక్షన్స్ కనుక చూస్తే ఇది చూడండి, దీనికి జస్ట్ ప్రొజెక్షన్సే చూడండి, అప్పుడు మీకు ఏమర్థమైంది నాన్న? ఓకే, ఇగో ఈ పార్టికల్లో ఇటు సైడ్ మూవ్ అవుతుంది, ఇటు సైడ్ మూవ్ కదా, ఇటు ఇది ఇటు కదా, ఇటు దాని యొక్క ప్రొజెక్షన్ ఇటు కదా. మళ్ళీ ఈ నుంచి చూస్తే మళ్ళీ ఇటు మూవ్ అవుతున్నది. అవునా? మళ్ళీ ఇటు మూవ్ అవుతున్నది. అవునా? మళ్ళీ ఇటు మూవ్ అవుతున్నది. అవునా? ఇటు మూవ్ అవుతున్నది. దీని యొక్క ప్రొజెక్షన్ ఇటు సైడ్ మూవ్ అవుతున్నది కదా. ఇక ఇటు చూస్తే ఇటు మూవ్ అవుతున్నది, మళ్ళీ ఇటు చూసుకుంటే ఇటు మూవ్ అవుతున్నది. అంతేనా? ఇటైతే ఇటు, అంటే మొత్తానికైతే అది ఒక స్ట్రేట్ లైన్లో కనిపిస్తున్నది. అంతేనా కదా? అటు ఇటు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అవునా? అంటే ఒక పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ అలాంగ్ ద డయామీటర్ అనేది 100% ఎస్హెచ్ఎంని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా అందరికీ? ఓకేనా? పర్ఫామ్ అయితే చేస్తుంది. నేను ఎస్హెచ్ఎంలు ఏమన్నా, అది స్ట్రేట్ లైన్లో ఉండాలి, టు అండ్ ఫ్రో మోషన్ ఉండాలి, అయితే ఎస్హెచ్ఎంని పర్ఫామ్ చేస్తుంది అని అన్నా. గుండ్రంగా తిరుగుతున్న వస్తువు పైన కూడా మనం ఎస్హెచ్ఎం అయ్యేలాగా చేసుకున్నాం. ఎట్లా? ప్రొజెక్షన్ హెల్ప్ చేసుకొని కదా. ప్రొజెక్షన్ హెల్ప్ చేసుకొని, అవునా కదా, ప్రొజెక్షన్ హెల్ప్ తీసుకొని అలాంగ్ ద డయామీటర్ అయితే ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు చూడండి, ఒక పార్టికల్ ఈడ ఉన్నది కదా, ఈడ ఏదన్నా తీసుకోండి, ఈడున్నది పార్టికల్, ఈడున్నది. ఓకేనా? అయితే ఇదేంది అని అంటే దీని యొక్క రేడియస్ని ఏమనుకుంటున్నాను నేను, ఏ అయితే అనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఒకే ఎక్స్ యాక్సిస్ నుంచి వెళ్ళి ఎంత యాంగిల్లో ఉన్నది, టీటా అనే యాంగిల్లో ఉన్నది అన్నట్టు, పి అనే పార్టికల్. ఓకేనా? అర్థమైందా? అంటే ఇది చూడండి, ఇది ఇటు సైడ్ తిరుగుతుంది కదా. ఎట్ ఎ టైం టీ ఈక్వల్ టు 0లో ఈడున్నది, ఎట్ ఎ టైం టీ ఈజ్ ఈక్వల్ టీలో కొంచెం సేపటికి ఈడికి పోతుందా, ఈ నుంచి ఈడిపోయి కొంచెం టైం పడుతుంది, టీ టైం పట్టింది. క్లియరేనా? ఇది యాంగిల్ టీటా అయితే ఇది కూడా యాంగిల్ టీటానేనా కదా. అవునా కదా? రైట్. ఇప్పుడు సో ఏడైతే ఇది చూడండి, ఇదేమున్నది, టీటా కదా. ఇప్పుడు మనకి ఇది కావాలి, ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది నాన్న, కాస్ టీటా ఉంటుంది. ఉంటుందా ఉండదా? లేదు, అది కూడా అర్థం కాలేస్తారంటే ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఇది చూడండి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏ కదా, ఏడైతే టీటా ఉంటుందో అనుకొని ఏముంటుంది, కాస్ టీటా. అంటే ఇది ఏమైంది, ఏ కాస్ టీటా. అవునా సార్? గీ హైట్ కూడా ఉన్నది కదా సార్, గీ హైట్ ఎంత అవుతుంది సార్ అంటే ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ 90 degrees ఏ సైన్ టీటా అవుతుంది. ఓకేనా? ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏ కాస్ టీటా అవుతుంది, ఎగ్జాక్ట్లీ 90 degrees ఏ సైన్ టీటా. నేను ఈడ రాసిన సేమే కదా, ఎందుకంటే రెండింటి యొక్క హైట్లు సేమ్. ఓకే, జేకి నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నేను చెప్పేది జస్ట్
ఒక 2 సెకండ్లో వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ఇక మీరు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ పాయింట్లు చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, వై ప్లేస్లో మీకు ఏం కనిపిస్తున్నది? వై ప్లేస్లో ఓకే, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్, ఇది డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ ప్లేస్లో మీరు ఏ కాస్ థీటా రాసుకోవచ్చు, లేదా వై ప్లేస్లో మీకు ఏం కనిపించింది? ఏ సైన్ థీటా అయితే వచ్చింది కదా. వై యాక్సిస్లో కూడా డిస్ప్లేస్ వేసుకోవచ్చు కదా. ఈ వై యాక్సిస్ అంటే ఏంది? నాకు ఇట్లా పైకి కిందికి మూవ్ అవ్వడం. ఓకేనా, ఎస్హెచ్ఎం అలాంగ్ వై యాక్సిస్, ఇట్లా వేసుకుంటే ఎస్హెచ్ఎం అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, అయితే మీకు ఇక్కడ ఏం పాయింట్లు ఇచ్చిండు? వై యాక్సిస్ పైన ఇచ్చిండు. సరే, నేను వై యాక్సిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎట్లా వై యాక్సిస్ అంటే ఏంటి? పార్టికల్ ఇట్లా మూవ్ అవుతున్నట్టు గుండ్రంగానే తిరుగుతున్నది. దానికి ప్రొజెక్షన్ ఈడ, దానికి ప్రొజెక్షన్ ఈడ, ఈ ప్రొజెక్షన్ ఈడ, ప్రొజెక్షన్ ఈడ, ఈడికి రాగానే ప్రొజెక్షన్ ఈడ, ప్రొజెక్షన్ ఈడ, ప్రొజెక్షన్ ఈడ, ప్రొజెక్షన్ ఇట్లా పర్ఫామ్ చేస్తుంది వై యాక్సిస్లో. దానిలో ఏమన్నా పెద్ద ఇష్యూ అయితే కాదు కదా. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. అవునా, యాంగిల్ ది ఫార్ములా ఏంటి? యాంగిల్ ది ఫార్ములా ఏంటి? ఓకే, ఇది ఈ థీటా వాల్యూ ఏందో మనం కనుక్కోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇది యాంగులర్ వెలాసిటీతో అయితే మూవ్ అవుతున్నది కదా. అవునా కదా. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంది? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం అనమాట. అంటే మొత్తానికి ఒమేగా ప్లేస్లో, సారీ థీటా ప్లేస్లో ఒమేగా టీ రాసుకోవచ్చు కదా. అవునా, ఈ యాంగులర్ వెలాసిటీ అంటే ఏం సార్ అంటే ఇక నేను ఏం చెప్పలేను ఇక, ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆడ కాలేజ్లో కానీ వినలేరు, నా ట్యూషన్ సెంటర్లో వినలేరు. సో ఇక మీరు నెగ్లెక్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడే నేర్చుకుంటాను సార్ అంటే అది కష్టం ఇక. ఓకే, ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చనే ఇప్పుడు మీరు బయాట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం నేర్చుకుంటాను సార్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి అనుకుంటే కనుక అది కష్టంగానే పోతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఫోకసింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంతవరకు అయితే నేర్చుకోవాలి కాబట్టి అదే పాయింట్స్ అయితే ఇక్కడ కవర్ చేస్తున్నాను నేను. ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ. ఓకేనా, థీటా ప్లేస్లో ఒమేగా టీ పెట్టండి. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ కదా. ఇదేంది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ టైం టీ అనమాట. కొంచెం టైంకి పోయింది కదా ఇగో. అవును, వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్. ఓకేనా, ఇదేంటి? డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ అంటాం. డిస్ప్లేస్మెంట్ ఉంది, టైం ఉంది, డిస్ప్లేస్మెంట్ టైం ఉంది. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ అంటాం. లేదు సార్ ఇది పైకి పోతుంది కదా సార్, దానికి కొంచెం వెలాసిటీ కూడా ఉంటుంది కదా సార్, ఆ వెలాసిటీ కనుక్కోవచ్చు అంటే ఎస్ కనుక్కోవచ్చు. ఓకే, డిఫరెన్షియేషన్ చేయండి టు ఫైండ్ వెలాసిటీ. వెలాసిటీ చేయాలి అంటే ఏం చేయాలి? వెలాసిటీ ఫార్ములా ఏంటి? డివై బై డిటి. వెలాసిటీ ఫార్ములా ఇది. డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిటి. ఓకే, దీని డిఫరెన్షియేషన్ సేమ్ వస్తుంది నాన్న. ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ. ఏ ఒమేగా సైన్కు డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్ కదా, కాస్ ఒమేగా టీ. ఓకేనా, ఇది వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్. ఎస్హెచ్ఎంలో వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ అన్నట్టు. ఇప్పుడు యాక్సిషన్ కనుక్కోవాలి. టు క్యాల్కులేట్ యాక్సిలరేషన్. యాక్సిషన్ ది ఫార్ములా ఏంటి? డివి బై డిటి. అవునా సార్, ఇది ఎట్లా వచ్చింది సార్? ఈ డిఫరెన్షియేషన్లు ఏంటి సార్ అంటే ఇక నేను ఏం హెల్ప్ చేయలేను. ఇక్కడ నా ప్లేస్లో ఎవరున్నా, ఎంత సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నా, ఓకే అక్కడ దేవుడు వచ్చినా కానీ నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్లో మీకు ఇంటిగ్రేషన్లో చిన్న చిన్న పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు నాన్న. ఓకే, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మీకు స్టార్టింగ్లో ఉంటే నేను నేర్చుకోవాలి సార్. ఓకే, బోర్డ్ ఎగ్జామ్కే కాకుండా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా, ఏం రాకుండా మెల్లమెల్ల నేర్చుకుంటా అనే ఒక కషి ఉంటే ఆ స్టార్టింగ్ డే నుంచి మీరు నేర్చుకుంటుండే. సరే, ఇప్పటికీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఉంటే ఇది ఫస్ట్ ఇయర్కి అయితే ఇప్పుడైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కండి, ఇలా మంచి మార్కులు ఎంతో కొంత మార్కులు తెచ్చుకోండి. సెకండ్ ఇయర్ నుంచి అన్నా కానీ అట్లీస్ట్ కషితో చదవండి. సార్ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది సార్ నా లైఫ్లో, ఇప్పుడు ఉన్న సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్కి కూడా మంచి ప్రిపేర్ అవుతా. అట్లానే ఈ ఎంసెట్ కానీ ఏదైనా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటే అది కానీ లేదా నీట్ కానీ నేను రాసుకుంటా అంటే ప్రిపేర్ కండి. అట్లీస్ట్ 1 ఇయర్ అయితే పోయింది, ఇక మీరు రియలైజ్ అయినారు కదా, సెకండ్ ఇయర్లో ట్రై చేసుకోండి. కానీ ఇప్పుడే నేను జేఈ మెయిన్స్కి ఇక కాన్సెప్ట్లు బుక్ మొత్తం చదివి నేర్చుకుంటాను సార్ అంటే అది కష్టం. ఓకేనా, ఎందుకంటే అంత టైం లేదు. సో ఉన్న టైంనే యూజ్ చేసుకోవాలంటే నేను చెప్పే పాయింట్స్ అయితే ఇక్కడ బై హార్ట్ చేయాల్సిందే ఇక. ఓకేనా, చలో. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? కాస్కు డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్.
మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ నాన్న. ఓకేనా, యాక్సిలేషన్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ బయట రాసుకుంటున్నా, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏంటి, ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏంటి, వై. అవునా, ఏమొచ్చింది, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. అవునా, ఎస్హెచ్ఎంది కదా ఇది కండిషన్, ఎస్హెచ్ఎం కండిషన్ ఇదే కదా. ఏంటది, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ కదా. ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది నాన్న, ఒమేగా స్క్వేర్ అయితే వస్తుంది. వచ్చిందా లేదా, హెన్స్ ప్రూఫ్డ్. అవునా, ఒక గుండ్రంగా తిరుగుతున్న పార్టికల్ ఎస్హెచ్ఎం ఎట్లా పర్ఫామ్ చేస్తానంటే దాని యొక్క ప్రొజెక్షన్ అలాంగ్ ద డయామీటర్ అనేది 100% ఎస్హెచ్ఎం అయితే పర్ఫామ్ చేస్తుంది. అది పర్ఫామ్ చేస్తున్నట్టు మనం ప్రూఫ్ కూడా చేసి చూపెట్టినాం. ఈ కండిషన్ ఒబే అయింది అంటే అది ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తున్నట్టే. ఓకేనా, క్లియర్ అయినా, అర్థమైందా ఇక. ఎస్, సో మొత్తానికైతే ఈ అవే పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఒమేగా అనేది కాన్స్టెంట్. ఓకే, ఇగో హెన్స్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్, ద మోషన్ ఆఫ్ ఎన్, ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ ఎస్హెచ్ఎం. ఓకేనా, సో ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, కాంపిటేటర్స్కి అయితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఇక అక్కడ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే తక్కువ టైంలో అన్ని బుక్కులు అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి, మంచి మార్కులు రావాలంటే అఫ్కోర్స్ కొన్ని పాయింట్స్ అయితే బై హార్ట్ అయితే చేయాలి నాన్న. ఓకేనా, సో చదువుకుంటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.